ఇంకొక విషయం గురుగారు, ఏదైతే తిరుచిలో ఉన్నటువంటి అదే తమిళనాడులోని తిరుచిలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్ జంబుకేశ్వర ఆలయం కావచ్చు, ఈ కర్ణాటకలోని ఇది శివమొగ్గ ఆలయం, ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం, ఇక్కడ అసలు పూజా విధానం ఎట్లుంటుంది, అసలు ఆ ఆలయాల అక్కడ ఆధ్యాత్మికత ఎట్లా ఉంటుంది, అసలు వాటికి సంబంధించి క్లారిటీ వచ్చింది అనుకో మనకు, ఆ టెంపుల్స్కి సంబంధించిన క్లారిటీ వస్తే అసలు అక్కడ క్షుద్ర పూజలు చేసిరా చేయలేరా, క్షుద్ర పూజలు నిజమా కాదా అనేది కూడా మనకు క్లారిటీ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక ఆలయం తీసుకుంటే, ఇప్పుడు శివమొగ్గ, ఈ శివమొగ్గ ఆలయం ఏదైతే ఉందో, ఈ శివమొగ్గ ఆలయం ఏదైతే ఉందో, మనకి ఎప్పుడైనా మన మనసు కానీ మైండ్ కానీ బాగలేదు, మనకి ఏదైనా కేంద్రీకృతం అవుతుంది, మనకి ఏదైనా ఎంత పని చేసినా ముందుకెళ్ళట్లే అంటే అక్కడ మనకి కట్లు తీసేస్తారు. అక్కడ ఆలయం దర్శనం కాగానే అక్కడ ఉన్న ప్రాసిద్ధి ప్రకారంగా కట్లు అనేది ఉండదు, మనకి కట్లు పోతాయి. అలానే మన లోపల ఏదైనా దెయ్యాలు భూతాలు పట్టిన ఆలోచన కానీ, మనకి గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేవు అని అనుకున్నప్పుడు ఆలయ దర్శనం చేసుకున్నా కూడా మనకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది అక్కడ. కాబట్టి శివమొగ్గ దర్శనం అనేది మనకి ప్రాంగణాలు చాలా మంది కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకంలో అక్కడ చెరక రసం వాడతారు, అంటే మనకి ఆర్థిక స్తమతల నుంచి బయటపడేందుకు చెరక రసం ఎక్కువ వాడతారు. శని భగవాన్ అశుభ దృష్టి తగ్గేందుకు అక్కడ నువ్వుల నుండి దీపారాయణ చేస్తారు శివమొగ్గాలు. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మంచివే. ఇప్పుడు మనిషికి సగటుగా ఉన్నట్టు మనిషికి మంచి జరిగేదానికి ఈ మూడు కూడా బాగుండేదానికి అక్కడ వెళ్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ శుద్ధం ఎక్కడ ఉంది? లేదు. ఒకవేళ చేసినా కూడా రుద్రాభిషేకం కూడా శుద్రంగానే ఉంటుంది. రుద్రాభిషేకం కానీ నమ్మక చమకం కానీ శుద్రంగానే ఉంటుంది. ఇంకొకటి తిరుచూరులో ఏమైంది అంటే కనుక ప్రకృతి వైపరీత్యాలని మనము ఇబ్బంది పడకుండా, అలానే ప్రకృతిలో ఏదైనా వైరస్లు వచ్చినప్పుడు మనకి ఏ ఇబ్బందులు ప్రాణ నష్టం కాకుండా అక్కడ పూజ చేసే విధానం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ప్రకృతిలోంచి లభించేటువంటి వాటర్ని కానీ, అక్కడ ఉండేటువంటి పువ్వులు కానీ అంతా కూడా ఫ్రెష్గా తీసుకొచ్చి చేసేటువంటి ఆగమానం ఉంటుంది అక్కడ అర్చన అభిషేకాలు చేసేటువంటి విధానం ఉంటుంది. అక్కడ అభిషేకం కూడా కొబ్బరి బోండలో ఉండేటువంటి నీళ్లతో చేసేటువంటి ఆచారం ఉంటుంది అక్కడ. ఎందుకంటే ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి విధానాలను తీసుకొని అక్కడ ఆచరణ చేస్తూ ఉంటారు, అవగాహన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ప్రకృతిని ప్రేమించి బాగుండాలని చేసేటువంటి పూజలు అయితే ఖచ్చితంగా అక్కడ ఉంటాయి. మన వాతావరణం సెట్ అవ్వాలని చేసే పూజలు ఉంటాయి, కానీ వాతావరణం చెడిపోవాలి, నాశనం అవ్వాలి, బగడబంగులైపోవాలి, బరగదలు పాలైపోవాలని చెప్పి చేసే పూజలు అక్కడ ఉండవు. కాబట్టి అంటే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుందని అంటూ ఉంటారు. మంచి చెడు రెండు ఉంటాయి. చెడు ఉంది కాబట్టి మంచి చెడు వెళ్తాం అక్కడికి. మంచి చేసి వర్షాలు పడించవచ్చు, ప్రకృతిని కదిలించవచ్చు అన్నప్పుడు చెడు ఎందుకు క్షుద్ర పూజలు అంటే మరి అవి పనిచేయవా? అంటే ఇప్పుడు సునామీ వచ్చింది, మనకి సునామీ వచ్చింది, ఇలాంటి చెడు పూజలు చేయడం ద్వారా వచ్చిందిగా, అట్లే అనుకోవాలి మనం. అదేనా? అంటే ఎవరో మనకి చెడు పూజలు చేశారు కాబట్టే మనకి సునామీ వచ్చేసి చాలా వరకు అందరూ కూడా ఇబ్బంది పడిపోయి ఉన్నారు, చాలామంది ముచ్చివాదు కూడా పడ్డారు. మన ఫ్లైట్ ఒకటి యాక్సిడెంట్ అయ్యింది, దాదాపు 350 మంది చనిపోయారు. క్షుద్ర పూజ జరిగింది ఆ ఫ్లైట్ కింద. అంతేనా? ఇప్పుడు మనకి యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది అనుకోండి, ఎవరికైనా సరే వాళ్ళకి ఎక్కడైనా క్షుద్ర పూజ జరిగింది, ఆ క్షుద్ర పూజ జరిగితేనే యాక్సిడెంట్ అయింది. కరెక్టే కదా? మంచి జరిగినప్పుడు దాని వెనకాల ఉంటుంది, ఇది కేవలం ఉన్నాడు అన్నప్పుడు మరి చెడు జరిగినప్పుడు క్షుద్ర పూజల ప్రభావం కూడా ఉండొచ్చు కదా? ఖచ్చితంగా ఉంటుందండి. అది కేవలం ఏంటంటే మనిషి మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది, కానీ ప్రకృతిని మార్చేదానికి ఉండదు. కావాలి అంటే ఎన్ని రకాల క్షుద్ర పూజలు కావాలంటే అన్ని రకాల క్షుద్ర పూజ గురించి చెప్తా, కానీ వాళ్ళు కూడా దాన్ని అవకాశంగా తీసుకోకూడదు. క్షుద్ర పూజలు ఎవరిని ఆహ్వానిస్తాము, ఎవరి ద్వారా చేపిస్తాము, ఎవరు వచ్చి చేస్తారో కూడా తెలుస్తుంది. కాకపోతే దానివల్ల తెలియని వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చినట్టుండి. క్షుద్రాన్ని గురించి ఎక్కువ తెలుసుకోకూడదు మనం. ఆ అవగాహన వచ్చిందనుకో ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేసి పిచ్చెక్కిపోద్ది. ఈ పిచ్చెక్కిందనుకోండి మనకి పిచ్చోళ్ళు అయిపోతుంటారు, రోజుల మీద తిరుగుతుంటారు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే మీరు చెప్పినటువంటి తిరుచెరువురులో కూడా మనకి ఆగమానం ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా కూడా అక్కడ చెడు చేసినా కూడా మంచి అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఈ ఒక మనకి బాగాలేదనుకోండి, బాగాలేనప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చంపమేం కొట్టండి, మన కాన్షియస్లోకి వస్తూ ఉంటారు. చంపమేం కొడితే మన కాన్షియస్లోకి వస్తారు. చంపమేం కొడితే ఎవరు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ అక్కడ మన కాన్షియస్లోకి వస్తారు, మంచిదనం కోసం అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటాం, ఇట్లా ఏదో తెలియని ఒక ఆధారంలో మనం కొట్టుకుంటుంటాం, నొప్పులు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీని తీసేదానికి. మనం కొట్టుకుంటూ ఉన్నామంటే మన పిచ్చోళ్ళు అనుకుంటారు ఎదురుగా. ఎరువులు వచ్చేసి ఇక్కడ కొట్టండి బాబు నాకు అందట్లే అని చెప్పి కొడితే మరి దాన్ని కొడతామా తిడతామా అని. అదేవిధంగా అక్కడ చేసేటువంటి హోమం పూజ ఇక్కడ ప్రాంతాల వారిగా ఇంకొకటి ఉంటుందండి. ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది, ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది. ఆలయానికి వేరే వేరే ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాల ప్రకారంగా మనకి కొన్ని ఆలయానికి వెళ్ళినప్పుడు షర్టుపు తీసి వెళ్ళాలి, కొన్ని ఆలయానికి వెళ్ళినప్పుడు జంజం వేసుకుని వెళ్ళాలి, కొన్ని ఆలయానికి పంచి కట్టుకుని వెళ్ళాలి. అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంతీయ ఆచారాన్ని కొంత ఏడ్చింది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రాంతీయ ఆచారం ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా వేరే రాష్ట్రం వాళ్ళకి కానీ వేరే మనకు తెలియని వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే అక్కడ నిజంగానే ఏదో జరుగుతుంది అన్నప్పుడు అన్నమాట అక్కడ నెగిటివిటీ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది తప్పితే అది నెగిటివిటీ కానే కాదు. ఒకవేళ క్షుద్ర పూజలు చేయాలనుకుంటే అంత ఆలయానికి వెళ్ళే అవసరం లేదు. మన కరీంనగర్ ప్రాంతాల్లో
ప్రాంతాల్లోనూ లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ మనకి భద్రాచలం ప్రాంతాల్లోకి వెళ్తే కూడా క్షుద్ర పూజలు చేసేది చాలా ఉన్నాయి. అంత దూరం వెళ్ళి మరి రాష్ట్రాలు మరి చేయించుకునే అవసరం అయితే లేదు నాకు తెలిసినంతవరకు. మన కరీంనగర్ అడవుల్లో కూడా చేస్తుంటారు, మహబూబ్నగర్ అడవుల్లో కూడా చేస్తుంటారు, కర్ణాటక బోర్డర్ బీదర్లో కూడా చేస్తుంటారు క్షుద్ర పూజలు. ఇది నిజంగా చెప్తున్నాను, మహబూబ్నగర్ అన్ని కూడా క్షుద్ర పూజ బాగా చేస్తుంటారు, రోజు రోజుకి ఎక్కువ చేస్తూనే ఉంటారు. కళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి కళ్ళు ఇస్తే క్షుద్ర పూజ చేసేస్తుంటారు. కాబట్టి అంత దూరం వెళ్ళి మరి క్షుద్ర పూజ చేయించుకునే అవసరం లేదని నా నమ్మకం. ఇది పార్టీతోనో లేకపోతేనో పార్టీలోని వర్గాలతోనో లేకపోతే పార్టీలోని పర్సన్స్తోనో నాకు సంబంధం లేని విషయం. మీరు క్షుద్ర పూజ అడిగారు కాబట్టి నేను దాని గురించి మీకు ప్రత్యేకంగా ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి క్షుద్ర పూజ ప్రత్యేకమైనది ఏంటంటే అది తంత్రమే. అది కూడా మనకి ఏదైతే అమ్మవారికి ఏదైతే మనం కొలుసుకునేటువంటి అయ్యవారిలో ఉంటారో వారి ద్వారా చేసేదే క్షుద్ర పూజ. క్షుద్ర పూజ ద్వారా ఒకరిని గెలిపియొచ్చు, క్షుద్ర పూజ ద్వారా ఒక రాష్ట్రాన్ని పాలించవచ్చు, క్షుద్ర పూజ ద్వారా ఒక మనిషిని ఇబ్బంది చేయొచ్చు. అంతే తప్పితే ప్రపంచాన్ని మార్చాలి, ప్రపంచంలో ఉండేటువంటి వాతావరణం మార్చాలి, ఈ రాష్ట్రం వరకే మార్చాలంటప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాయి, మరి ఆంధ్ర కూడా ఆ ఎఫెక్ట్ ఉండిద్దా? మరి తమిళనాడు ఒకప్పుడు కలిసి ఉంది, మరి దానికి కూడా ఎఫెక్ట్ ఉండిద్దా ఏంటి కొంపదీసిను? అట్లా ఏమి ఉండవు. ఆలయాలు మారితేనో ఆలయానికి వెళ్తేనో మనకు పాజిటివిటీ వస్తుంది, ఆలయాలు దర్శనం చేసుకోవడం వల్ల మనకి దేవుడు కరుణిస్తాడు ఒక నమ్మకంతో వెళ్తుంటాను తప్పితే ఆ ఆలయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఈ ఆలయం చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఇంకోళ్ళు దశమ భాగం అడిగేసి ఇక్కడ నేను మొత్తము బాడీ అంతా కూడా నేను ఒలిచి వేయాలి, మనకి ఏమంటారా మనకి ఏమంటారు బాడీ మొత్తం అన్ని ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది ఒక్కో దగ్గర. ఇక్కడ ఏంటంటే నిలువు దోపిడీ అంటారు, ఆ నిలువు దోపిడీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మన కోసము మనం చేసుకునేటువంటి క్రియలు తప్పితే వేరే విధంగా లేదు. ఎక్కడ ఉన్న ఆచార ప్రకారంగా అక్కడ చేసుకోవడం అనేది పద్ధతి. అక్కడ క్షుద్ర పూజలు జరిగినాయి, ఇక్కడ నిద్ర పూజలు జరిగినాయి, నిమ్మకాయలు దొరికినాయి, కొండలు దొరికినాయి అంటే అక్కడ ఏం చేస్తారనేది ఆగమన ప్రకారంగా మనం చూసుకోవాలి. ఆ చూసిన తర్వాత అక్కడ ఏ పూజలు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న దాని ప్రకారంగా క్షుద్ర పూజలు చేయడం ద్వారా దేనికి అంటే వాళ్ళు గెలుచుకునే దానికి, వాళ్ళు పాలించుకునే దానికి, వాళ్ళకి ఏదైనా వెలిగేషన్స్ కానీ వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా చేయించుకుంటే త్వరగా రికవరీ అవుతాయి. పూజలు యజ్ఞ యాగ హోమాల కన్నా క్షుద్ర పూజ ద్వారా త్వరగా రికవరీ ఉంటుంది. అంతకు మించి ప్రపంచాన్ని నాశనం చేయడానికో లేదా వైరస్లు రావడానికో కాదు అని నా నమ్మకము. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే దాని గురించి మాట్లాడవచ్చు మరొక వీడియోలో. ధన్యవాదాలు గురూజీ. ఇది అంటే గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్, ఇంకా ఆయన దాంతోపాటు తంత్రశాస్త్ర నిపుణులు. ఇట్లాంటి వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే ఇది ప్రకృతి పైన ప్రభావం చూపించదు, ఏది ఖచ్చితంగా మనుషులపైన చిన్న చిన్న జీవరాశులపైన చూపిస్తుంది తప్ప ప్రకృతి పైన వాతావరణం పైన ఎవరైనా క్షుద్ర పూజలు చేయాలనుకుంటే అది మాత్రం అవివేకం అవుతుంది, దానిపైన ఆరోపణలు కూడా అవి వాస్తవాలు కాదు అన్న కోణంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ మధ్యకాలంలో హరీష్ రావు పైన వస్తున్నటువంటి వదంతులకు, ఈ తంత్ర పూజలకు, ఈ ఏవైతే ఉన్నాయో చేతబడులు, వీటికి అసలు అక్కడ ఆలయాల్లో అసలు ప్రవేశమే ఉండదు, ఆ ఆలయాల్లో అట్లాంటి పూజలే ఉండవు అన్న కోణంలో కూడా గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి అంటే ఆ ఆలయాల్లో ఇట్లాంటి పూజలు జరగవనేది మాత్రం పిచ్చ క్లారిటీ. ఇక మరి దానికి సంబంధించి ఇక మనం ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించి ఇంకా మరోసారి కూడా గురువు గారితో ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం.